త్రివర్ణ పతాకానికి ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర్యం కోసం మరియు జాతీయ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల స్మారకార్థం నేను నా నివాసంపై మువ్వెన్నెల జెండాను సగర్వంగా ఎగరవేస్తాను. భారతదేశ ఐక్యత, సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడడానికి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మన దేశాన్ని అందరి కింద ప్రతి ఒక్కరు అట్లా బ్యాచ్ రావద్దు, ముందు రావద్దండి, పట్టుకొని అట్లా ఉండండి, పట్టుకొని అట్లా ఉండండి, ఆడే ఉండండి. సారాలు ఒకటి పైకి నుంచి అందరి కింద అట్లా నిలబడి లైన్లో అట్లా పట్టి ప్రతి ఒక్కరు అట్లా బ్యాచ్ రావద్దు, ముందు రావద్దండి, పట్టుకొని అట్లా ఉండండి, పట్టుకొని అట్లా ఉండండి, ఆడే ఉండండి. కొంచెం చల్ పార్టీషన్ ఆరోగ్య 14th ఆగస్ట్ కాబట్టి ఆ రోజు చాలామంది మన దేశ విభజన వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భయానక సంఘటనలు చరిత్రలో జరిగిన వాటిని మనం అందరూ తెలుసుకోవాలి. ఆయన అందరికీ కూడా 86వ జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ కూడా చేతులు ముందుకు సాచి ప్రతిజ్ఞ జేసీగా చదువుతారు. అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాం. What?